స్టార్ట్ అయింది గాయస్. ఎన్నిసార్లు స్టార్ట్ అయిందో తెలియట్లేదు. ఇది వెహికల్ ఆగిపోతుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు త్రీ టైమ్స్ ఆగిపోయి మళ్ళీ స్టార్ట్ అయింది. 1 కిలోమీటర్ వెళ్తుంది, మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. 3 సార్లు ఆగిపోయింది. ఒక సైడ్ ట్రై చేద్దాం, మళ్ళీ స్టార్ట్ అయిద్దాము అని. ఓ అమ్మో, మళ్ళీ స్టార్ట్ అయింది గాయస్. ఇదేందో ఈరోజు ఆగేటట్టు లేదు. హలో బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ Arshu9. ఈరోజు మనం మీ అందరి కోరిక మేరకు మన MT-15 మీద అయితే మైలేజ్ టెస్ట్ చేద్దాం. వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని కాదు. ఒకళ్ళేమో 50 వచ్చింది అంటారు, ఇంకొకళ్ళేమో 60 వచ్చింది అంటారు, ఇంకొకళ్ళేమో 40 వచ్చింది అంటారు. ఎవరి మాట నమ్మాలో అర్థం కావట్లేదు. మన దగ్గర MT-15 ఉందిగా, దాని మీద అయితే ఇప్పుడు ట్రై చేద్దాం. ఎంత మైలేజ్ వచ్చింది అనేది మీకు పక్కా ప్రూఫ్ తో అయితే చూపిస్తాను. వీడియో అయితే చివరి దాకా చూడండి. మన ఛానల్లో MT-15 గురించి మరిన్ని వీడియోస్ కూడా చేసాం, కావాలంటే వెళ్ళి చెక్ చేయండి. మనం ఆయిల్ మొత్తం అయిపోయిన తర్వాత మీకు రీడింగ్ చూపించి 0 చేసుకొని కరెక్ట్ 1/2 లీటర్ పోసి మీకు మైలేజ్ టెస్ట్ అనేది చూపిస్తాను. చూడండి గైస్, మన బండి అయితే ఆగిపోయింది. ఒకసారి స్టార్ట్ చేసి చూపిస్తాను. చూడండి, చూసారుగా స్టార్ట్ అవ్వట్లేదు. స్టాండ్ కూడా వేయలేదు, చూసుకోండి ఒకసారి. కొంతమంది స్టాండ్ వేసి స్టార్ట్ అవ్వట్లేదు అని ఆయిల్ నుంచి కూడా స్కామ్ చేస్తూ ఉంటారు. మనమైతే మీకు పక్కా ప్రూఫ్ చూపిస్తాను. మన వెహికల్లో టోటల్ ఆయిల్ మొత్తం అయిపోయింది. చూడండి, స్టార్ట్ అయితే అవ్వట్లేదు. ఇప్పుడు మనం ఒక 1/2 లీటర్ అయితే దీంట్లో పోద్దాం. 500 ml బాటిల్ ఉంది, 1/2 లీటర్ అయితే పోస్తున్నాను ఆయిల్. ఇది పోసి మనం ఎంత దూరం వెళ్ళిద్దో చూద్దాం. చూడండి, మీ కళ్ళ ముందు ఒక 1/2 లీటర్ అయితే వేస్తున్నాను ఆయిల్. కరెక్ట్ 1/2 లీటర్ అయితే పోసాను. 1/2 లీటర్ అయితే పెట్రోల్ పోసాను. ఇప్పుడైతే 0 చూసుకొని వెళ్ళిపోదాం. చూసుకోండి, 0 అయితే చేశాను. ఒక 1/2 లీటర్ అయితే వేసాను. మనం వెళ్దాం, వెళ్ళేటప్పుడు మాట్లాడుకుందాం మనం ఉంటే. ఇప్పుడే బయలుదేరినా. మన స్పీడ్ అయితే ఒక 50 రేంజ్ మీద అయితే వెళ్దాం. 50-60లో వెళ్దాం. మీకు కరెక్ట్ మైలేజ్ అనేది చూపించింది 50 స్పీడ్లో అయితే. నేను చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నాను. దాంట్లో ఏంటంటే ఒకళ్ళేమో 60 వచ్చింది అని చెప్తున్నారు, ఒకళ్ళేమో 40 వచ్చింది అంటున్నారు. ఇప్పుడు అసలు మన దగ్గర MT-15 కూడా ఉంది. దాని మీద అసలు మైలేజ్ ఎంత ఉంటుంది అనేది ఇప్పుడు దాకా నేను చెక్ చేయలేదు. దాన్ని మనం చెక్ చేద్దాం ఈరోజు అనేది అనుకొని వీడియో చేస్తున్నారు. మీ దగ్గర MT-15 వాడే వాళ్ళు ఉంటే కంపల్సరీ మన వీడియో అనేది షేర్ చేయండి. మన వీడియోలో అయితే మనం ఏ ఫ్రాడ్ చేయకుండా జెన్యూన్గా అయితే చూపిస్తాను ఎంత మైలేజ్ వస్తుంది అనేది. వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి, మీరు ఎక్కడ స్కిప్ చేయమాకండి. మీకు పాయింట్ టు పాయింట్ అనేది చూపిస్తాను నేను. 1.3 కిలోమీటర్స్ అయితే వెళ్ళిపోతుంది. మన ఛానల్ అయితే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనం పెట్టే అప్డేట్స్ ఏదైనా మీకు తొందరగా రీచ్ అయింది, నోటిఫికేషన్ ద్వారా తెలిసింది. వీళ్ళు వీడియో చేసే వాళ్ళు ఏంటంటే ఎవరి బైక్ గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకోవాలని చెప్పేసి వాళ్ళు ఎట్టట స్కామ్ చేస్తారో తెలీదు. 60 వచ్చింది, 65 వచ్చింది అని చెప్తూ ఉంటారు. మనమైతే జెన్యూన్గా ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. మనం ఏంటంటే కొంచెం తెలుగులో మాట్లాడడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. నేను ఏమైనా తప్పుగా మాట్లాడుతూ ఉంటే మీరు ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. తప్పకుండా మన వీడియోని అయితే లైక్ చేస్తూ ఉండండి. వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. 10 కిలోమీటర్స్ అయితే రీచ్ అయ్యాం. చూడండి, 10 కిలోమీటర్స్ అయితే వెళ్ళాం. స్పీడ్ అయితే ఒక 60 ఆ రేంజ్లో అయితే వెళ్తున్నాను నేను. మీరు ఈ వీడియోని ట్రస్ట్ చేయవచ్చు, ఎందుకంటే మనం ఈ బండి మనది కాదు, మా ఫ్రెండ్ది అయినా కూడా నేను అసలు మైలేజ్ పక్కాగా అసలు ఎంత ఇస్తుంది ఏంది ఈ వెహికల్ ఒక్కొక్కరు ఒక విధంగా చెప్తున్నారు. కాబట్టి మనం జెన్యూన్గా మీకు అందరికీ చెప్దాం నేను అనే విషయం మీదే ఈ వీడియో అనేది చేస్తున్నాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. 10 కిలోమీటర్స్ అయితే వెళ్ళాం. నాకు తెలిసి ఒక 20 దాకా అయితే వెళ్ళింది అనుకుంటున్నాను నేను. మీకు తెలిస్తే మీరు ఇప్పుడే కామెంట్ చేయండి, చివరి దాకా చూసి కాదు. మీరు ఇప్పుడే కామెంట్ చేయండి. మీ తెలిసి మీ
దగ్గర ఎవరైనా వెహికల్ చూసి ఉంటారు కదా, మీ దగ్గర వాడుతుంటే ఇది ఎంత వస్తుంది, కంపల్సరీ ఇంత వచ్చింది అనేది ముందే కామెంట్ చేస్తే నాకు అర్థమైంది ఇంత వచ్చింది అనేది. మీరు వీడియో మొత్తం చూసిన తర్వాత చెప్తే ఏం ప్రాబ్లం ఉండదు. మీరు ఇప్పుడే కామెంట్ చేసి చెప్పండి. నాకైతే 20 దాకా వెళ్ళింది అనుకుంటున్నాను. ఎందుకంటే మనం పెట్రోల్ పోసింది 1/2 లీటరే కాబట్టి ఒక 22 దాకా అయితే వెళ్ళింది అనుకుంటున్నాను. వెహికల్ని చాలామంది ఇష్టంతో తీసుకుంటూ ఉంటుంటారు. ఎందుకంటే వాళ్ళు మెయిన్ ఏంటంటే దీని లుక్ బాగుంటుందని తీసుకుంటారు. నెక్స్ట్ దీని మైలేజ్ ఎక్కువ ఇస్తుంది, మైలేజ్ చాలా ఎక్కువ వచ్చింది అనేది టాక్ బాగా పబ్లిక్ టాక్ ఎక్కువ ఉంది బండికి. అందుకనే యూత్ చాలామంది ఈ బండినే ప్రిఫర్ చేస్తుంటారు. ఒకప్పుడైతే డ్యూక్కి చాలా పాపులర్ ఉండేది. ఇప్పుడు ఈ MT-15 వచ్చిన తర్వాత దాని పాపులేషన్ తగ్గిపోయింది. ప్లీజ్ మన వీడియోని అయితే లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల మీలాగా చూస్తున్న చాలా మందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. రీచ్ అవ్వడం వల్ల వాళ్ళు కూడా మన ఈ వెహికల్ అనేది, మన ఈ బైక్ ఎంత మైలేజ్ ఇస్తుంది అనేది వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు 15 కిలోమీటర్లు అయితే రీచ్ అయ్యాము. 15 దాకా అయితే వెళ్ళాము. చూద్దాం ఎంత దూరం వెళ్తుందో బండి. మనం వేసింది 1/2 లీటర్ కాబట్టి బండి అయితే ఆయిల్ అయిపోయినప్పుడు జరిగినట్టుందిగా మిస్సింగ్, ఆ టైప్లో మిస్సింగ్ ఇస్తుంది. నాకు తెలిసి 1 లీటర్ పోసి చెక్ చేస్తే బెటర్ ఏమో అని అనిపిస్తుంది. అయినా పర్లేదు, మనం ట్యాంక్ మొత్తం ఖాళీ చేసి 1/2 లీటర్ పోసాం కాబట్టి మనం ఖాళీ ట్యాంకీతో 1/2 లీటర్ పోస్తే ఎంత దూరం వెళ్తుంది అనేది తెలిసింది. బండి అయితే ఆగిపోయింది. గాయస్. కరెక్ట్ 16 కిలోమీటర్ అయితే వచ్చింది. వెహికల్ అయితే ఆగిపోయింది. ఒకసారి స్టార్ట్ చేసి చూద్దాం. స్టార్ట్ అయింది గాయస్. మళ్ళీ చూడండి 16 కిలోమీటర్ దాకా అయితే ఆగిపోయింది. ఒకసారి మళ్ళీ స్టార్ట్ చేస్తే మళ్ళీ స్టార్ట్ అయింది. నాకు తెలిసి 20 లోపే వచ్చింది అనుకుంటున్నాను నేను. మనం ఏంటంటే ట్యాంకులో ఆయిల్ మొత్తం ఒక పైప్ ఉంది, దాన్ని పెట్టి ఆయిల్ మొత్తం బయటికి తీసేసాం. తీసేసిన తర్వాత ఖాళీ ట్యాంకీలో వేసేసాం ఈ 1/2 లీటర్ అనేది ఆయిల్. మళ్ళీ మిస్సింగ్ అనేది స్టార్ట్ అయింది గాయస్. మళ్ళీ ఆగింది వెహికల్. 17 దాకా అయితే వెళ్ళింది. 17 వచ్చి మళ్ళీ బైక్ అనేది ఆఫ్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. స్టార్ట్ అయిందేమో. మళ్ళీ స్టార్ట్ అయింది గాయస్. ఎన్నిసార్లు స్టార్ట్ అయిందో తెలియట్లేదు. ఇది 16 కిలోమీటర్ తర్వాత ఒకసారి ఆగింది. 17 దాకా మళ్ళీ ఒకసారి ఆగింది. మళ్ళీ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు వెళ్దాం ఎంత దూరం వెళ్ళిందో. మళ్ళీ మిస్సింగ్ ఇస్తుంది. ఆగిపోయింది గాయస్. 1 కిలోమీటర్ ఒకసారి ఇది ఆగిపోతుంది బండి. ఇప్పుడు 18 క్రాస్ అయ్యి దాటింది. 18.2 వచ్చింది. మళ్ళీ ట్రై చేద్దాం. స్టార్ట్ ఇద్దాం ఒకసారి. స్టార్ట్ అవ్వట్లేదు ఇంకా. నాకు తెలిసి ఇంకా అయిపోయింది అనుకుంటున్నాను. చూద్దాం ఇంకోసారి. అమ్మ మళ్ళీ స్టార్ట్ అయింది గాయస్. వెహికల్ ఆగిపోతుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు 3 టైమ్స్ ఆగిపోయి మళ్ళీ స్టార్ట్ అయింది. 1 కిలోమీటర్ వెళ్తుంది, మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. అంతే, ఈసారి ఇంక అవ్వదు. ఆగిపోయింది బండి. నాకు తెలిసి ఇంకా ఇది స్టార్ట్ అవ్వదు అని అనుకుంటున్నాను నేను. 19 దాకా అయితే వెళ్ళింది. 19 కిలోమీటర్ అయితే వచ్చింది ఇప్పుడు దాకా. 3 సార్లు ఆగిపోయింది. ఒక సైడ్ ట్రై చేద్దాం మళ్ళీ స్టార్ట్ అయిద్దాము అని. ఓ అమ్మో మళ్ళీ స్టార్ట్ అయింది గాయస్. ఇదేందో ఈరోజు ఆగేటట్టు లేదు. అసలు ఎంత దూరం వెళ్తుందో అర్థం కావట్లేదు. ఇది బండి మైలేజ్ ఎంత వచ్చిందో కూడా అర్థం కావట్లా. ఆగిపోతుంది, మళ్ళీ స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవుతుంది. ఇప్పటికి 4 టైమ్స్ స్టార్ట్ అయింది. మళ్ళీ ఇది ఆగిపోయింది. మళ్ళీ బండి అయితే ఆగిపోయింది. ఇంకా లేదు, ఇంకా అయితే స్టార్ట్ అవ్వదు.
నాకు తెలిసి అసలు స్టార్ట్ అవ్వదు ఇంకా 20 దాకా అయితే వెళ్ళింది, ఆఫ్ అయింది. ఇంకా మీకోసం మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను, స్టార్ట్ అయిద్దాము. రన్నింగ్లో నేను చూడండి 20 కిలోమీటర్స్ అయితే వెళ్ళింది. బండి అయితే ఎక్కడ నేను ఆఫ్ చేయలేదు, మీ కళ్ళ ముందే ఆగిపోయింది బండి. 4 టైమ్స్ ఆగిపోయింది. మళ్ళీ 20 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఆగిపోయింది. మళ్ళీ ట్రై చేద్దాం ఒకసారి స్టార్ట్ అవుతుందేమో అని. ఇంకా లేదు గాయస్, ఇంకా స్టార్ట్ అవ్వదు నాకు తెలిసి. ఇంకోసారి చూద్దాం స్టార్ట్ అయిద్దేమో. ఇంకా లేదు గాయస్, కరెక్ట్ 20 వచ్చింది గాయస్. లేదు, ఇంకా లేదు గాయస్. అది MT-15 అయితే 20 కిలోమీటర్స్ అయితే హాఫ్ లీటర్ ఇచ్చింది. ఇంకా లేదు గాయస్, దీన్ని ఇంతకంటే వేధించలేము. 20 దాకా అయితే వచ్చింది అంటే ఆల్మోస్ట్ ఈ వెహికల్కి హాఫ్ లీటర్ 20 ఇచ్చిందంటే 1 లీటర్ అడ్జస్ట్ 1 లీటర్ వేసుకుంటే 40 ఇచ్చినట్టు. 40 మీరు చూసారు కదా, 20 అయితే ఇచ్చింది చూడండి. 20 కరెక్ట్ 20.0 ఇంకంతే. 1 కిలోమీటర్ కూడా రాలేదు, 20 వచ్చింది. మేమేందంటే ఈ ట్యాంక్ మొత్తం ఖాళీ చేసేసాం ఫస్ట్. దీంట్లో ఉన్న పెట్రోల్ మొత్తం, ట్యాంక్లో ఉన్న పెట్రోల్ మొత్తం ఖాళీ చేసేసాం. ఒక పైప్ పెట్టేసి దాంట్లో లాగేసి ఆయిల్ మొత్తం తీసేసాం. దీంట్లో ఉన్నది తీసేసిన తర్వాత ఒక హాఫ్ లీటర్ పోసి చెక్ చేసాం. కొంతమంది ఏంటంటే రన్నింగ్లో ఆగిపోయింది కదా వెహికల్, రన్నింగ్లో ఆగిపోయిన వెహికల్కి పెట్రోల్ పోస్తారు. అప్పుడు ఏంటంటే ఆటోమేటిక్గా ట్యాంక్లో కొంత పెట్రోల్ అనేది దీంట్లోనే ఉంటుంది లోపల. ఉండడం వల్ల మనం వేసిన పెట్రోల్కి అది ఎక్కువ మైలేజ్ అనేది చూపించింది. ఎగ్జాక్ట్ అయితేనేమో మన హాఫ్ లీటర్కి అయితే 20 ఇచ్చింది. ఇది మనం ఖాళీ చేసిన ట్యాంక్తో అయితే చేసాం వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో చాలామందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం కొత్త యూట్యూబ్ ఛానల్ పెట్టాం కదా, మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది రీచ్ ఎక్కువ ఉంటుంది. మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ మేము ముందుకైతే వస్తాను గాయస్. అంతవరకు అయితే బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.